మనం ఇచ్చినంతసేపు ధనవంతులం అవుతామా, ఇవ్వకుండా దాచిపెట్టుకున్నంతసేపు పేదలం అవుతామా అంటారు మహాత్మా గాంధీజీ. మహేష్ బాబు తన వార్షిక ఆదాయంలో 30% సామాజిక ప్రయోజనానికే వినియోగించడం అలవాటు చేసుకున్నారు. అయితే అలా చేసే ధర్మకార్యాలన్నీ గోప్యంగా ఉంచడానికి ఆయన ఇష్టపడతారు. 2013 ఆగస్టులో మహేష్ బాబు మెన్ అగెయిన్స్ట్ రేప్ అండ్ డిస్క్రిమినేషన్ ఉద్యమంలో చేరి ప్రముఖ కవి జావేద్ అఖ్తర్ రాసిన కవితకు తెలుగులో గాత్రదానం చేశారు. అంగవైకల్యంతో జన్మించిన పేద పిల్లల వైద్య సహాయానికై స్థాపించిన హీల్ ఏ చైల్డ్ ఫౌండేషన్కు సౌహార్ద ప్రతినిధిగా ఆయన కృషి చేస్తున్నారు. 2014 అక్టోబర్లో హుద్హుద్ తుఫాన్ బాధితులకు సహాయార్థం మహేష్ బాబు 25 లక్షల రూపాయలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు. కృష్ణ, విజయ నిర్మల దంపతులు కూడా ఈ సహాయ నిధికి 25 లక్షల రూపాయలు విరాళాన్ని అందించారు. మహేష్ బాబు తన తండ్రి కృష్ణగారి స్వగ్రామం తెనాలి సమీపంలోని బుర్రిపాలెం దత్తత తీసుకుని ఆ ఊళ్ళో రహదారులు, డ్రైనేజ్ సిస్టముల అభివృద్ధికి, నీటి కొరత నివారణ వంటి సమస్యలను పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీ రామారావు సహకారంతో మహబూబ్ నగర్ జిల్లాలోని కొత్తూరు మండలంలో సిద్ధాపురం అనే గ్రామాన్ని కూడా ఆయన దత్తత తీసుకుని ఆ గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నారు. ప్రజాదరణతోనే మేము వృద్ధిలోకి వచ్చాము, అందువల్ల ప్రజా ప్రయోజనాలకు ఉడతాభక్తిగా దోహదం చేయడమే మా ధ్యేయం అంటూ తండ్రి కృష్ణగారి అడుగుజాడల్లోనే పయనిస్తున్నారు మహేష్ బాబు.